నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పలు అంశాలపై చర్చించి ఆమోదం. టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తాం. బదిలీలకు చట్టం తెస్తాం. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదు, స్పష్టం చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్. నగరంలో పలు ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. అన్నా క్యాంటీన్లలో మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. 14 అంశాల అజెండాగా నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. వివేక హత్య కేసులో సాక్షుల మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన కేబినెట్ సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. టీచర్ల బదిలీ కోసం ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితాను ప్రకటిస్తామన్నారు. 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ చెప్పారు. 10,000 స్కూల్స్ లో దీనిని అమలు చేయనున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు బ్యాగ్ బరువు తగ్గించేలా సంస్కరణలు తీసుకొస్తున్నట్లు వివరించారు. ఎట్టి పరిస్థితిలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. గందరగోళంగా ఉన్న ఎయిడెడ్ వ్యవస్థకు శాశ్వతమైన పరిష్కారం తేవాలని భావిస్తున్నట్లు చెప్పారు. అందరి సహకారంతో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తేవాలని కృత నిశ్చయంతో పనిచేస్తున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి టీచర్ సీనియారిటీ లిస్ట్ మేము ఫిక్స్ చేయబోతున్నాం అధ్యక్ష. జనరల్ గా సీనియారిటీ లిస్ట్ ఎంత గందరగోళం అవుతాయో అందరు తెలుసు అధ్యక్ష. ఈసారి సీనియారిటీ లిస్ట్ మేము పబ్లిక్లీ డిక్లేరింగ్. ఉపాధ్యాయులు డైరెక్ట్ వాళ్ళ సీనియారిటీ లిస్ట్ చూసుకోవచ్చు. సీనియారిటీ లిస్ట్ లో తప్పులు ఏమైనా ఉంటే ఇమీడియట్ గా డిఓ గారి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేయించుకోవచ్చు. మేము నమ్మేది ప్రతి పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే 1 క్లాస్ 1 టీచర్ ఉండాలి, ల్యాబ్స్ రావాలి, కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మీరు చూస్తే 1 క్లాస్ 1 టీచర్ అనేది కేవలం 1400 పాఠశాలలోనే. ఈ సంస్కరణ ద్వారా కనీసం 10,000 పాఠశాలలకి 1 క్లాస్ 1 టీచర్ తీసుకెళ్లిన లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. లాస్ట్ ఇంకా 2-3 పాయింట్స్ అధ్యక్ష. కరికులం చేంజెస్ వచ్చేగల ప్రధానంగా నేను నమ్మేది, గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల జీవితాలతో చెలగాటమాడిందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ విమర్శించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు. ప్రమాదాల బారిన పడిన భవన నిర్మాణ కార్మికులకు, వారి కుటుంబానికి కార్మిక శాఖ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా భవన నిర్మాణ కార్మికులు సిటీస్ లో ఎక్కువ మంది నివసిస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చిన్న ప్రమాదం జరిగినా కూడా వాళ్ళు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న ఒక చిన్న యాక్సిడెంట్ జరిగినటువంటి వాడు కోలుకోవడానికి 3 నెలలు టైం పడుతుంది. కానీ ఈరోజు చనిపోయినటువంటి వ్యక్తికి ఆదుకునేటువంటి పథకాలు ఉన్నాయి. కానీ అతను బెడ్ మీద ఉన్నప్పుడు ఆ 3 నెలలు అతన్ని కాపాడుకునేటువంటి యంత్రాంగం ఉండాలి అనేటువంటి ఆలోచనని ఈరోజు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఆ కుటుంబంలో వివిధ రకాలైనటువంటి వారైతే ఒకేషనల్ గా ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమాలతో పాటు వాళ్ళకు అవసరమైనటువంటి పనిముట్లు, ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం కొత్తగా ఆలోచించాలని చెప్పి. ఎందుకంటే కమిషనర్ పులి శ్రీనివాసులు చుట్టుకుంట సెంటర్లోని అన్నా క్యాంటీన్ ని జీఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్నా క్యాంటీన్ల వద్ద లైట్లు, ట్యాప్లు సక్రమంగా ఉండేలా ఇంజనీరింగ్ అధికారులు, క్యాంటీన్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉండేలా ప్రజారోగ్య అధికారులు ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకోవాలన్నారు. చుట్టుగుంట క్యాంటీన్ వద్ద ఫ్లోర్ కు కుంగిన ప్రాంతాల్లో మరమ్మతులు చేయాలని, కాంపౌండ్ వాల్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలన్నారు. అలాగే క్యాంటీన్లకు వస్తున్న పేదవారికి ఎవ్వరికీ ఆహారం అందడం లేదని ఫిర్యాదు రాకూడదని, అందుకు తగిన విధంగా ఆహారం సరఫరా జరిగేలా అక్షయపాత్ర సిబ్బంది అందించాలని తెలిపారు.
జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. దీనిని పురస్కరించుకుని ఎన్డీఏ కూటమి మహిళా నేతలకు, కార్యకర్తలకు, అభిమానులకు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తొలి రోజు ఈ మెగా వైద్య శిబిరంను ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. 2 రోజుల పాటు జరిగే మెగా వైద్య శిబిరాన్ని ఎన్డీఏ కూటమి మహిళా నేతలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మా మహిళా మనులందరూ ముందుగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. అందులో ఫస్ట్ స్టెప్గా కార్యకర్తలకి ముందు మనం ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించాలి అని చెప్పి నేను భావించడం జరిగింది. అందుకని జనసేన, బీజేపీ, టీడీపీ అందరూ కార్యకర్తలు వారి యొక్క కుటుంబ సభ్యులకి ఒక హెల్త్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో 2 నెలలకు ఒకసారో లేదా నెలకు ఒకసారో అవకాశాన్ని బట్టి ప్రతి డివిజన్లో కూడా అందరు మహిళలకి ఒక హెల్త్ క్యాంప్ని నిర్వహించి ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఒక కన్న తల్లిలాగా మా గల్లా మాధవి గారు ఈరోజు మా మహిళలను ఎంతో ఆదరించి మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు గల్లా మాధవి గారికి మేము పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కూటమి మహిళా నేతలందరూ కూడా ఈ మెగా వైద్య శిబిరంలో పాల్గొని వారు రక్త నమూనాలు అందజేశారు. మరి వారందరికి కూడా ఇచ్చేసిన మహిళలందరికీ కూడా మేము పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ శ్రీమతి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్కి అన్ని ప్రాంతాల నుంచి ఎంతోమంది మహిళలు వచ్చి పాల్గొనడం జరిగింది. వీరందరికీ రక్త పరీక్షలు చేసి రేపు వారికి ఉన్నటువంటి సమస్యను బట్టి వారందరికీ మందులు పంపిణీ చేయటం జరుగుతుంది. మహిళల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా మహిళలందరికీ 7వ తారీఖున ఉచితంగా రక్త పరీక్షలు, థైరాయిడ్ ప్రొఫైలు, కంప్లీట్ బ్లడ్ పిక్చరు, బ్లడ్ షుగర్స్, HbA1c ఇవన్నీ బయట చేయించుకుంటే సుమారుగా 1500 నుంచి 200 రూపాయలు అవుతాయి. అంత చక్కటి అవకాశాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మహిళలకి మన ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఇచ్చారు. ఎమ్మెల్యే గారు మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలని వారు రక్త పరీక్షలు చేయించడం మన పార్టీ ఆఫీసులో చాలా ఆనందదాయకం. ఎందుకంటే ప్రతి మహిళ నవ్విన రోజే రాష్ట్రం, నవ్య భారతానికి నారీ లోకం నవ్విన రోజే బాగుంటుందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారుగా ముందు మనందరికి కూడా ఈ మంచి పని చేసినందుకు అటు రచయితగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి మంచి పనులు ఇంకా ముందు కొనసాగించాలని, మంచి పాలన అందిస్తుంది మాధవి అని నా నమ్మకం. గుంటూరు జిల్లా టీడీపీ పార్టీ ఆఫీసులో మహిళలందరికీ కూడా ఉచిత రక్త పరీక్షలు నిర్వహించి వారందరికీ రేపు ఉదయం అందరికీ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా. ఈ కార్యక్రమాన్ని మహిళ బాగుంటేనే కుటుంబం బాగుంటుంది అనే నినాదంతో ముందుకు వచ్చి మహిళలందరికీ ఇలాంటి మంచి సహాయం చేసిన గల్లా మాధవి అక్క గారికి మా 44వ డివిజన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణను అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. కొత్తగా 2 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సుప్రీం పవర్ అధ్యక్ష అక్కడ జిల్లాకి, అలాంటి వారు కూర్చోవడం ఒక బెంచి కూడా లేనటువంటి. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఎలాగైతే 66 కార్పొరేషన్లు పెట్టారు, 136 కార్పొరేషన్లు పెట్టామని చెప్పేసి చైర్మన్ ఇచ్చారు, వాళ్ళకి కుర్చీలు బెంచీల్లో వాళ్ళతో పాటే డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు కూడా ప్రాపర్ ఆఫీసెస్ లేనటువంటి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లేకుండా ఎవరికి కూడా చేయకుండా తొందరపాటు చేసేటువంటి చర్యలు అధ్యక్ష. ఇవన్నీ కూడా క్రమక్రమంగా మేము ఇప్పుడు వచ్చేటువంటి 9 నెలల్లో మేము వాటిని సరిద్దామని చూస్తాం తప్ప ఎక్కడ కూడా కొత్త ప్రతిపాదన జిల్లాలకు లేదు అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష రెవెన్యూ డివిజన్లకు మాత్రం మాకు కొన్ని వచ్చినాయి అధ్యక్ష. అద్దంకి ఒకటి ముఖ్యంగా వాళ్ళకి సపరేట్గా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి వచ్చింది అధ్యక్ష. అలాగే మడగశీల ఒకటి వచ్చింది అధ్యక్ష. ఈ 2 కూడా కలెక్టర్లు పాజిటివ్గా రాసి పంపించారు అధ్యక్ష. అలాగే ఎమ్మెగనూరు, ఉదయగిరి కూడా వారు కూడా కోరడం జరిగింది అధ్యక్ష. రేపటి రంజాన్ వేళలు చూద్దాం. సహరీ ఉదయం 5:05, ఇఫ్తార్ సాయంత్రం 6:22. లిక్కర్, శాండ్, మైనింగ్లలో గత ప్రభుత్వం ఎంత దోపిడీ చేసిందో ప్రజలకు తెలుసని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శాసనమండలిలో ఆయన మాట్లాడారు. నాసిరకం మద్యం తాగి పేదలు తమ ప్రాణాలు కోల్పోయిన ఘటనలో గత 5 ఏళ్లలో చాలా ఉన్నాయని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్సీలు లిక్కర్, శాండ్, మైనింగ్ కు సంబంధించి ఎంత తక్కువగా మాట్లాడితే వారి గౌరవం అంత పెరుగుతుందని సెటైర్ వేశారు. హెల్త్ షాపుల గురించి మాట్లాడుతున్నారు. నేను వైసీపీ ఎమ్మెల్సీలకి నేను ఒకటే కోరుతున్నాను, లిక్కర్ మీద, శాండ్ మీద, మైన్ మీద, భూముల మీద మీరు ఎన్ని కోచిళ్లు తగ్గించుకుంటే అంత గౌరవం పెరుగుతుంది తప్ప ఏదో అడ్డగోలుగా మాట్లాడి ప్రభుత్వాన్ని మీరు ఏదో ఎరకన పెట్టాలంటే
అది మీరు అవివేకము. ప్రజలు నవ్వుకుంటున్నారు. వైసీపీ సభ్యులు లిక్కర్ మీద క్వశ్చన్ వేసినా, ఇసుక మీద క్వశ్చన్ వేసినా, మైన్స్ మీద క్వశ్చన్ వేసినా, ల్యాండ్స్ మీద క్వశ్చన్ వేసినా నవ్వుకుంటున్నారనే విషయం. స్కూల్స్ లో డ్రాపౌట్లను తగ్గించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం విద్యా ఉత్తీర్ణతలో వెనకబడి ఉందన్నారు. రానున్న డిఎస్సీలో కర్నూలుకు ఎక్కువ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేయనున్నట్లు వివరించారు. ఆపర్ ఐడి ద్వారా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థుల ట్రాకింగ్ ను సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టనున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. లిటరసీ రేట్ గానీ డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది. అది వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే మీరు ఈసారి చూస్తే డిఎస్సి లో రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష. చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను ఇది. అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు. అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది, ఆధార్ కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడి వస్తుంది. సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది. మేము మాట్లాడుకుంది ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం. ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు, ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎక్కడికి వెళ్లారు ఈ పిల్లలు అనేది ఇప్పటి నుంచి ట్రాక్ చేద్దాం. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్. కిమ్స్ సిక్కర్ హాస్పిటల్లో యూనిపోర్టర్ వార్డ్స్ విధానంలో ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న వారికి అరుదైన శస్త్రచికిత్సలు చేస్తామని డాక్టర్ ఖాజా అబ్దుల్ మొయిన్ బేగ్ తెలిపారు. విజయవాడ రోడ్లోని కిమ్స్ సిక్రా హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పరికరాలతో ఊపిరితిత్తుల సమస్యకు ఆపరేషన్లు జరిగాయి. మినిమల్లీ ఇన్వేజ్ పద్ధతిలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఇద్దరు హాస్పిటల్కు వచ్చారు. ఒక వ్యక్తి మరో మహిళకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా చిన్న ఘాటుతో యూనిపోర్టల్ వార్డ్స్ విధానంలో ఆపరేషన్ నిర్వహించామని చీఫ్ సర్జన్ డాక్టర్ ఖాజా అబ్దుల్ మొయిన్ బేగ్ తెలిపారు. పోర్టల్ వార్డ్స్ విధానంలో అరుదైన శస్త్రచికిత్సలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా విజయవంతంగా నిర్వహించినందుకు కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అద్విక్ బొలినేని, కిమ్స్ సికరా హాస్పిటల్ సిఇఓ సుధాకర్ జాదవ్లు డాక్టర్ల బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ అనూష, డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. పాతకాలంలో అంటే ఈవెన్ ఇప్పుడు కూడా చాలా వరకు థొరకోటమీ అంటే మనకి ముందు నుంచి వెనకాల దాకా పెద్ద కోత చేసి ఆపరేషన్ చేయడం జరిగేది. ఇప్పుడు ఏంటంటే అత్యాధునిక పరికరాలు రావడం వల్ల ఇప్పుడు మనం చేసే వ్యాట్స్ అనే పద్ధతి, వ్యాట్స్ అంటే వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ అనే ఈ పద్ధతిలో చేయడం జరిగింది. దానికి ఇంకా అడ్వాన్స్గా యూనిపోర్టల్ వ్యాట్స్ అంటే ఒక 5 నుంచి 6 సెంటీమీటర్లు కోతలో ఆపరేషన్ కూడా అయిపోతుంది. ఆపరేషన్ తర్వాత ఇబ్బంది లేకుండా పేషెంట్ డిశ్చార్జ్ చేయడం కూడా అవుతుంది. ఈ పద్ధతి వల్ల చేయడం వల్ల మనకి పేషెంట్కి నొప్పి తక్కువ ఉంటుంది. ఆపరేషన్ తర్వాత 1-2 రోజులు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అదే థొరకోటమీ అంటే మొత్తం పెద్ద కోత చేయడం వల్ల పేషెంట్ ఒక 5 నుంచి 10 రోజుల దాకా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత కూడా ఇబ్బందులు అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఇది మొట్టమొదటిసారిగా మన యూనిపోర్టల్ వ్యాట్స్ అనేది మన కిమ్స్ శిఖరా గుంటూరులో చేయడం జరుగుతుంది. మా దగ్గరికి 38 ఇయర్స్ ఫీమేల్ క్రానిక్ కాఫ్తో అంటే దీర్ఘకాలికమైన దగ్గు, 2 సంవత్సరాల నుండి దీర్ఘకాలికమైన దగ్గు, ఆయాసం, తరచుగా కఫం పడడం, ఇన్ఫెక్షన్స్తో మా దగ్గరికి వచ్చారు. సిటీ స్కాన్ మరియు ఎక్స్రేలు చేస్తే ఎడం పక్కన లోవర్ పార్ట్లో ఊపిరితిత్తుల్లో ఒక పల్మనరీ సిస్ట్, దాన్ని ఊపిరితిత్తుల్లో చిన్న బుడగలాగా అంటారు. అది క్రానిక్గా ఇన్ఫెక్ట్ అయ్యి 3 సంవత్సరాల్లో తరచూ ఆవిడకి ఇన్ఫెక్షన్స్ అయ్యి రావడం జరిగింది. దానికి మెయిన్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసి దాన్ని ఆపరేషన్ చేసి తీసేయాలి. ఇదివరకు రోజుల్లో ఏంటంటే ఆపరేషన్ అంటే పెద్దగా ఇన్సిషన్ ఇచ్చి అంటే కోత చేసి పెద్ద మత్తు ద్వారా చేయాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న అత్యాధునిక పరికరం దాన్ని వ్యాట్స్ అంటారు. మొయిన్ సార్ దాన్ని వ్యాట్స్ ద్వారా రిమూవ్. బడ్జెట్ గురించి మాట్లాడితే అసెంబ్లీలో మాట్లాడాలి కానీ బయట మాట్లాడడం ఏంటని జనసేన జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. జగన్, అంబటి రాంబాబు జనసేన నేతల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీలో మాట్లాడకుండా మీడియా ముందు మాట్లాడుతుంటే జాలేస్తుందని గాది వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. అంబటి రాంబాబు మంత్రి నాదెండ్ల మనోహర్ గురించి వ్యాఖ్యానిస్తూ ఉంటే అతని బుద్ధిహీనత అర్థమవుతుందని అన్నారు. వైసీపీ పాలనలో స్కీములు, స్కామ్లు తప్ప ఏమన్నా ఉన్నాయా అని ప్రశ్నించారు. ఈ 5 ఏళ్లలో జగన్ అసెంబ్లీకి వచ్చే ధైర్యం ఉందా అని గాది సవాల్ విసిరారు. సీటున్నా లేకపోయినా గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి దుర్మార్గాలకి, మీరు చేసినటువంటి దౌర్జన్యాలకి ఎదురు వడ్డీ నిలబడి రోడ్డు మీద పోరాటం చేసాం ప్రజల పక్షాన మేము. ఇవాళ మీకు 11 సీట్లు ఉన్నా కానీ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడేటువంటి ధైర్యం లేక ఇంట్లో కూర్చొని బయటికి రాట్లా. ధైర్యం గురించి నువ్వు ఎట్లా మాట్లాడతా?
ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ జనసేన పార్టీ, దొంగలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ పార్టీ. నువ్వు వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఇంకో రకంగా ఉంటుంది. సో దయచేసి మాట్లాడదలుచుకున్నప్పుడు విజ్ఞతతో మాట్లాడడం నేర్చుకోండి. మీ దగ్గర ఆన్సరు ఇవ్వాలి అనుకున్నప్పుడు మేము ఇస్తాం, కానీ నోరు పారేసుకుంటే అంతకు మించి మేము కూడా నోరు పారేసుకోవాల్సి వస్తుంది. గుంటూరులో బైక్ స్టంట్స్ రోజురోజుకి మితిమీరుతున్నాయి. మెయిన్ రోడ్లతో పాటు చిన్న రోడ్లలో కూడా ఇష్టమొచ్చినట్లు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. బైక్ స్టంట్స్ తో పాటు మైనర్ డ్రైవింగ్, సైలెన్సర్లు మార్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ప్రజలు కోరుతున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు మహిళలందరికీ ఉచిత ఓపీ సేవలను అందించనున్నట్లు ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కడియాల శిల్ప సింధూరా తెలిపారు. కొత్తపేటలోని ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ శిల్ప సింధూరా మాట్లాడుతూ తమ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పరికరాలతో అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులచే అత్యుత్తమ వైద్యాన్ని అందరికీ అందుబాటులో అందిస్తున్నట్లు వివరించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తమ ఆసుపత్రిలో అందించే ఉచిత ఓపీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. సో అందరూ అంటూ ఉంటారు ఇప్పుడు ఉమెన్కి ఏమైంది, ఆల్మోస్ట్ ఈక్వల్ రైట్స్ టు మెన్ రీచ్ అయింది అని. ఆ ఓన్లీ కొన్ని కమ్యూనిటీస్ అండ్ కొన్ని సొసైటీ ఏరియాస్లో మాత్రమే జరుగుతున్నాయి. ఇంకా కొన్ని విలేజెస్లో కానీ లైక్ రూరల్ ఏరియాస్లో కానీ ఇంకా ఉమెన్ వాళ్ళ ఎడ్యుకేషన్ స్టేటస్లో వెనుకబడే ఉంటున్నారు. లెస్ దాన్ 18 years ఇంకా పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటున్నాయి. సో వీ హ్యావ్ టు సపోర్ట్ అండ్ వీ హ్యావ్ టు ఎంపవర్ ఉమెన్ ఫర్ ఎ బెటర్ అవుట్కమ్ ఆఫ్ ద సొసైటీ ఫర్ ద ఫ్యూచర్. So I once again convey my regards for every successful woman and upcoming successful woman on this eve. అండ్ ఈ ఉమెన్స్ డే సందర్భంగా మేము ఈ ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతి లేడీకి గైనిక్ డిపార్ట్మెంట్లో కానీ, పల్మో కానీ, ఆర్థో కానీ, ఈఎన్టీ కానీ ఫ్రీ ఓపీ ఆన్ March 8th చూడబడుతుంది. అంతేకాకుండా ల్యాబ్లో కూడా తగిన రాయితీ ఇవ్వబడుతుంది. సో అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. గూడూరి నాని ముదిరాజ్ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లో ఓటమి అనంతరం అనేక మంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా గూడూరి నాని ముదిరాజ్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటమి తర్వాత కూడా జగన్ వ్యవహారంలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పారు. అదేవిధంగా మాజీ మంత్రి విడుదల రజనీ కారణంగా ఆర్థికంగా ఎంతగానో నష్టపోయారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని ఆయన ఆరోపించారు. ముదిరాజుల సంక్షేమం కోసం త్వరలో పోరాటాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీసీ నేతలు దేవుళ్ల వెంకట్, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. మా వ్యక్తిగత జీవితాలను కూడా పక్కన పెట్టుకొని వైసీపీ పార్టీ కోసం పనిచేసాం. పగలనక రాత్రి అనక మా కమ్యూనిటీ గురించి అయితే ఈ విడుదల రజనీ అనే మాజీ మంత్రి గారిని అయితే కొన్ని వందల సార్లు ఆమెని కాళ్ళు గడ్డాలు పట్టుకొని అడిగాను. రాష్ట్ర ఖజానాన్ని దోచుకుంటూ రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి అన్ని వనరులు దోచుకుంటూ చిలకలూరుపేటలో ఈరోజు ఆమె తిరిగే పరిస్థితి లేదు. ఈరోజు మనందరినీ రోడ్డు మీద నిలబెట్టారు. దయచేసి ఇంకొకసారి అందరికీ చెప్తున్నారు, రాష్ట్ర బీసీలకి అలాగే నా ముదిరాజు కమ్యూనిటీకి మనందరం కూడా పార్టీలోంచి బయటికి వచ్చే సమయం అయితే ఆసన్నమైందని చెప్పి రాష్ట్ర బీసీలకి ముదిరాజు కమ్యూనిటీకి పిలుపునిస్తున్నాను. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాల మహిళా సాధికారిక విభాగం ప్రమదావనం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు కిమ్స్ ఆసుపత్రి సీనియర్ మహిళా వైద్య నిపుణురాలు డాక్టర్ నెలకుదుటి అనిత మాట్లాడుతూ ప్రాథమిక దశ నుండే ఆరోగ్య విషయాలపై శ్రద్ధ, జాగ్రత్త ఏర్పరచుకోవాలని, దానివలన చక్కటి భవిష్యత్తు ఉంటుందన్నారు. నిద్రపోకుండా మొబైల్ ఫోన్ ని అతిగా వాడటం వలన హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని, చక్కటి ఆరోగ్యవంతమైన శరీరం కావాలంటే సరిపడా నిద్రపోవడం చాలా అవసరమని అన్నారు. ఈ సభలో అతిథిగా పాల్గొన్న కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ చెరువు రామకృష్ణమూర్తి మాట్లాడుతూ సమాజంలో మహిళలు మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ మహిళలు
మహిళలు ప్రత్యేకమైన రోజు అవసరం లేని సమాజాన్ని నిర్మిద్దామని, మహిళలు అందరినీ సమానంగా చూడటం మన సంప్రదాయమని అన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కేవీఎస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మహిళలను తల్లిగా, చెల్లిగా, తోబుట్టువుగా చూసి గౌరవించే సమాజం భారతదేశ సమాజం అని అన్నారు. కళాశాల ఐక్యూఏసీ సంచాలకులు డాక్టర్ పి వేణుగోపాల్, ప్రమాదానం కన్వీనర్ వ్యూ బ్యూలారాణి ఈ సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రమదావనం సభ్యులు డాక్టర్ గిరిజ, డాక్టర్ శ్రీలక్ష్మమ్మ, సిహెచ్ అరుణ, డాక్టర్ మంజుశ్రీ, డాక్టర్ మాధవి, శాంతిలత, హసీనా తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ అనితను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. You won't believe per day any cyber threats and women there are special apps also for that. So many people are being stalked and chala dangerous. So as young girls, all of you all should know what. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, జనసేన ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నాగబాబుతో ఉన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు బొంగరాలబీడు నుండి మురుగు వెళ్లే అవుట్ఫాల్ డ్రైన్ ని బుచ్చయ్య తోట, రామిరెడ్డి నగర్, శ్రీనివాసరావు తోట, నల్లపాడు తదితర ప్రాంతాల్లో అభివృద్ది, పారిశుద్ధ్య పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బొంగరాలబీడు అవుట్ఫాల్ డ్రైన్ బ్లాక్ అవ్వటం వలన మురుగునీరు స్థానిక ఇళ్లలోకి, రోడ్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోకి వచ్చి సమస్యలు తలెత్తుతున్నాయని తమ దృష్టికి రాగానే సమస్య తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు. అలానే సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను అనంతరం రామిరెడ్డి నగర్, శ్రీనివాసరావు తోటలోని హిందూ శ్మశాన వాటికల్లో చేపట్టిన అభివృద్ది పనులను పరిశీలించి ఆయా ప్రాంతాల్లో టాయిలెట్స్ నిర్మాణం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించామని తెలిపారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేసే ప్రయత్నం మానుకోవాలంటూ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కొయిటిపాడు రోడ్లోని కెనరా బ్యాంక్ వద్ద యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన ఉద్యోగుల నియామకాలు వెంటనే చేయాలని యూఎఫ్బీయూ సలహాదారు కిషోర్ కుమార్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని కోరారు. బ్యాంకు ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు కల్పించాలని తెలిపారు. తమ కోరికల సాధన కోసం ఈ నెల 24, 25 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామకృష్ణ, భాష, రాంబాబు, వేణు, నరేంద్ర, సాంబశివరావు, పావని, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు పూర్తిగా ఆగిపోయినాయి. ఒక పక్క బ్యాంకు లాభాలు పెరిగినాయి, ఇంకొక పక్క ఉద్యోగ సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఉద్యోగుల సంఖ్య పూర్తిగా తగ్గిపోవడం వలన మరి కస్టమర్ సర్వీస్ కూడా దెబ్బతింటుంది. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మరి పూర్తిగా కస్టమర్స్ మీద ఆధారపడి ఉంది. మరి ఈ విధంగా రిక్రూట్మెంట్ లేకపోతే రాబోయే రోజుల్లో బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. ముఖ్యంగా మన ప్రభుత్వాలు ఈ బ్యాంకింగ్ వ్యవస్థని ప్రైవేటీకరణ వైపు మళ్లించేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉద్యోగులు లేకపోతే మరి బ్యాంకుల కస్టమర్ సర్వీస్ దెబ్బతింటుంది. కానీ ప్రైవేటు బ్యాంకుల్లో విపరీతంగా రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఒక పక్క పబ్లిక్ రంగ బ్యాంకుల్ని నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు బ్యాంకులకి వాళ్ళు ఊతమిస్తున్నారు. ప్రభుత్వాలు చేసేటువంటి ఈ కుట్రని మనం ఖచ్చితంగా భద్రం చేయాలి. కేవలం ప్రభుత్వాలు మరి ఉద్యోగులకి యాజమాన్యం జరిగే చర్చల్లో కూడా జోక్యం చేసుకొని ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు.
బుడంపాడులోని స్క్వేర్ కన్వెన్షన్ నందు శ్రీ శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ పరంజ్యోతి పాదుకలు 51 పీఠములకు పంచజలాలతో అభిషేకం నిర్వహించారు. ప్రతి ఒక్క పీఠం దగ్గర 11 మంది కుటుంబ సభ్యులు కూర్చొని అలా 51 పాదుక పీఠములతో 400 మంది భక్తులతో అభిషేకం చేస్తూ అందరూ ఆనందంగా శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం గురించి సేవా సమితి వారు మాట్లాడుతూ స్వామివారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మరింత దిగ్విజయంగా నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు మరియు సేవా సమితి సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున సేవా సమితి ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలని తెలియజేశారు. పాతగుంటూరులోని సిఐటియు జిల్లా కార్యాలయంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దేవకుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఈ నెల 18వ తేదీన విజయవాడలో జరిగే ధర్నాకు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 6 నెలల నుంచి జీతాలు పెండింగ్ లో ఉన్నాయి, బిల్లులు 4 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. దీనివల్ల మధ్యాహ్న భోజన కార్మికుల నిర్వాహకులు చాలా ఆర్థిక ఇబ్బందులకు గురై ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే పెండింగ్ బిల్లులను వేతనాలను చెల్లించాలని చెప్పేసి, అదేవిధంగా రెగ్యులర్ గా నెల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, నెల జీతాలు 5వ తారీఖు లోపు వేయాలని చెప్పేసి ప్రధానంగా కోరుతున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో జరిగే ధర్నాలో పెద్ద సంఖ్యలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మధ్యాహ్న భోజన కార్మికులందరికీ డెమోక్రటిక్ పీఆర్టీయూ ఆధ్వర్యంలో జలగం రామారావు మున్సిపల్ హైస్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ డి శ్రీను మాట్లాడుతూ డెమోక్రటిక్ పీఆర్టీయూ మరియు ఉపాధ్యాయ సేవాదళ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచడానికి, వాటి బలోపేతానికి కృషి చేస్తున్న మహిళా ఉపాధ్యాయుల్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు కాజావలి మాట్లాడుతూ ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ సమాజానికి దిక్సూచిలా పనిచేస్తున్నారన్నారు. డెమోక్రటిక్ పీఆర్టీయూ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షులు జువా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా గుంటూరు పట్టణంలో వివిధ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విశిష్ట సేవలు అందించిన సుమారు 100 మంది మహిళలకు పురస్కారాలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి కుమార్ రాజా, పాఠశాల ఉపాధ్యాయులు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల నిమిత్తం రేపు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రగతినగర్, లక్ష్మీనగర్, యాదవుల బజార్, పాముల కాలనీలో, అదేవిధంగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్యామలానగర్, పట్టాభిపురం, రవీంద్రనగర్, శ్రీనగర్, స్తంభాలగరువు ఏరియాలలో 9 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు కృష్ణానగర్ 2వ లైన్ నుండి 5వ లైన్ వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని విద్యుత్ అధికారులు తెలిపారు. వినియోగదారులు సహకరించగలరని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం, పలు అంశాలపై చర్చించి ఆమోదం. టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తాం, బదిలీలకు చట్టం తెస్తాం. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదు, స్పష్టం చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్. నగరంలో పలు ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. అన్నా క్యాంటీన్లలో మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.